ఎన్ని చట్టాలు ఉన్నాయా అంటే నాకు ఒక 3 పేజెస్ లిస్ట్ ఇచ్చారు. అంటే ఇన్ని చట్టాలు ఉన్నాయి. పోక్సో సంబంధించిన యాక్ట్లో ఆ అమ్మాయి ఒంటి మీద చేయేస్తే ఆ అమ్మాయి నన్ను సెక్షువల్ హరాస్ చేసేదని ఒక మాట చెప్తే చాలు మీరు లోపలికి వెళ్ళిపోతారు. ఆఖరికి ఇందాక మన పెద్దవాళ్ళు చెప్పారు, రవి గారు చెప్పారు, మీకు ఫోన్స్ అందరి చేతిలో ఉన్నాయి. ఫోన్ అన్నది మంచికి ఎంత ఉపయోగపడుతుందో చెడుకి దానికి డబుల్ ఉపయోగపడుతుంది. ఈరోజు ఫోన్ అనేది నాకు ఒక్కసారి అనిపిస్తుంటుంది, నేను చిన్నప్పుడు నేను చదువుకునే ఏజ్లో హ్యాపీగా నైట్ 8 o'clock కూడా ట్యూషన్కి వెళ్ళి ట్యూషన్ నుంచి సేఫ్గా మేము ఇంటికి వచ్చేవాళ్ళం. కానీ ఈ రోజు 6 గంటల టైంలో ఒక ఆడపిల్ల ఇంటికి పంపించాలంటే అమ్మ వెళ్తున్నా, అమ్మ ఆటో ఎక్కాను, అమ్మ దిగాను అని చెప్పి లైవ్ లొకేషన్ పెట్టండి అని చెప్తాం. మీరు నమ్ముతారా, ఈ రోజుకి కూడా ఇస్ హోమ్ మినిస్టర్ మా అబ్బాయి ఆర్కిటెక్చర్ 4th year చదువుతున్నాడు, వాడు బెంగళూరు పంపించేటప్పుడు ఒకరిని పంపించేటప్పుడు, కానీ మా అమ్మాయి +2 చదువుతుంది, అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ ఇచ్చిన డ్రైవర్కి లైవ్ లొకేషన్ పెట్టమంటాను, అమ్మాయి లైవ్ లొకేషన్ పెట్టుకుంటాను. అంటే పరిస్థితి అలా, సిచ్యువేషన్స్ అలా వచ్చేసినాయి. కరెక్ట్గా 20 years 30 years బ్యాక్ ఏమీ కాకుండా ఇంటికి సేఫ్ గా వచ్చాము. అలాంటి ఎందుకు ఈ పొజిషన్స్ అంటే అన్నెసరీ థింగ్స్ మన కళ్ళ ముందుకు వస్తున్నాయి, మనకి లేని ఆలోచనలు మనకు మైండ్ లోకి వెళ్తున్నాయి. అటువంటి సిచ్యువేషన్ కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్ గా తమిళనాడులో ఒక కేసు అయింది. ఆ అబ్బాయి పోర్నోగ్రఫీకి సంబంధించిన డౌన్లోడ్ చేశాడు. ఆ అబ్బాయి మీద యాక్ట్ రిఫ్లెక్ట్ అయింది, పోక్సో యాక్ట్ రిఫ్లెక్ట్ అయింది. రిఫ్లెక్ట్ అయిన వెంటనే దాని మీద కొంచెం ఉంటుంది కదా, వాదోపవాదాలు ఉంటాయి కదా, ఆ వాదోపవాదాల మీద హైకోర్టు కొట్టేసింది, కేసు కొట్టేసింది. కానీ ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు కేసు ఎలా కొడతారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే మీ అందరికీ తెలుసు చంద్రచూడ్ ఆయన, ఇంకొక ఆయన ఉన్నారు, ఒక జడ్జి, ఇద్దరు కలిసిన సిచ్యువేషన్ లో ఆయన వెళ్తూ ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు, బ్యూటిఫుల్ జడ్జిమెంట్. అసలు పోర్నోగ్రఫీ చూడాలి, ఆ పోర్న్ వీడియోస్ తీయాలి, డౌన్లోడ్ చేయాలి అని ఆలోచన వచ్చిందంటే వాడికి ఎక్కడో ఒకటి థాట్స్ ఉన్నాయి కదా, వాడు ఎక్కడో ఒకటి రిఫ్లెక్ట్ చేస్తాడు కదా, అది ఎక్కడో ఒకటి ఇంప్లిమెంట్ చేస్తాడు కదా. అంత ఆలోచన చేయకుండా ఇలాంటి వాటి మీద ఎందుకు మీరు అంత ఈజీగా కేసును కొట్టేశారని హైకోర్టుకు ముట్టికాయలు ముట్టి, దాని తర్వాత ఐటీ యాక్ట్ కింద ఒక 67B ఐ థింక్ సో, ఏం సార్ 67B ఐటీ యాక్ట్ కింద 67B అని చెప్పేసి ఒక సెక్షన్ పెట్టి, అది కూడా పోక్సో యాక్ట్ లెవెల్లోకి వస్తుంది అని చెప్పి మళ్ళా పోక్సో యాక్ట్ ని అమెండ్మెంట్ చేశారు. ఒక్కసారి అంటే మనం ఏం చేస్తున్నాం అన్నది ఆలోచన చేసుకోవాలి. ఇది ఒక యాంగిల్ అయితే, ఇంకొక యాంగిల్, అరే ఏం దమ్ము కొట్టాడు రాడు, రింగులు వెళ్ళిందిరా అంటాడు ఒకడు వచ్చి అంటాడు, ఇంకోటి వచ్చి అంటాడు, అరే అది కాదురా ఆడేదో చూడు గాజు, ఆడిప్పుడు ఒక ట్రాన్స్ లో ఉంటాడు అంటాడు ఒకడు. అది నాకేమనిపిస్తుంటది అంటే ఒక్కొక్కసారి అదే తప్పు మనకి తెలుసు, సినిమాలో చూపిస్తాడు ఆడు ఏదో, మనం అదే హీరో దాంతో కింద పెడతాడు, పొగ త్రాగడం హానికరం, ఆరోగ్యానికి హానికరం, చట్టరీత్యా నేరం కింద రాసి ఉంటది. మనకి ఆడు రింగులుగా పొగలే కనిపిస్తాయి కానీ కింద ఉన్న క్యాప్షన్ కనిపించాలి. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఈ రింగులేమో పెద్దగా చూపిస్తారు, క్యాప్షన్ చిన్నగా చూపిస్తారు. 1 minute తప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను, నువ్వు మాట్లాడితే నేను చెప్తా సమాధానం. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో నేనేమంటానంటే ఈ గాంజా యాక్ట్ ఇది వెరీ పవర్ఫుల్ యాక్ట్. ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనకి తెలియదులే, మనకి ఏముంటుందిలే, ఎవరికి తెలుస్తుందిలే, ఎవరు చూస్తారులే. ఇందాక రాహుల్ క్వశ్చన్ అడిగాడు, మేము ఎక్కడైనా తప్పు చేసింది మేము చూస్తే బయటికి చెప్పేటప్పుడు తిరిగి మా మీదే కేసెస్ పెడుతున్నారు, మా మీద కేసెస్ పెడతారేమో, చట్టాలను సవరించాలి. అదే నాన్న, చట్టాలు చాలా చక్కగా ఫ్రేమ్ చేయబడ్డాయి. చట్టాల మీద అవగాహన మనకి లేక చట్టాలు సవరించాలని మీరు అనుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్పనా, ఎస్ ఎగ్జాక్ట్ గా నువ్వు ఏదైతే నువ్వు చెప్పావో రాష్ట్రపతి అవార్డ్స్ వస్తాయి, మీరు బాల సాహసాలకి రాష్ట్రపతి అవార్డు వచ్చినాయి అని చెప్తారు. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. ఇషాంత్ శర్మ అని ఒక టూరిస్ట్ ని సేవ్ చేసినందుకు వాడికి రాష్ట్రపతి అవార్డు రీసెంట్ గా వచ్చింది. అదేవిధంగా గౌరవ్ జీవన్ సింగ్ అని బ్యాంక్ రోబరీకి సంబంధించి చేస్తూ ఉంటే 11 years అబ్బాయికి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ కనుక మీరు చూసుకుంటా ఉంటే ఎవరైనా ఇలాంటి విషయాల్లోని మాకు హెల్ప్ చేసినా, డిపార్ట్మెంట్ కి హెల్ప్ చేసినా, సొసైటీకి హెల్ప్ జరిగినా డెఫినెట్ గా మేము పిలిచి సత్కరిస్తామే తప్ప కేసులు పెట్టే పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ లో లేదు, అటువంటి సెక్షన్స్ కూడా లేవు అని చెప్పడానికి నేను ఈరోజు పర్టికులర్ గా ఎగ్జాంపుల్స్. అంటే చాలా మందికి ఏంటంటే మనం సాధారణంగా సినిమా చూస్తాం, సినిమా చూసేసరికి ఆ సినిమాలో నేను చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడు
భయం వేసింది ఆ సినిమా చూసిన వెంటనే. 10th క్లాస్ అని సినిమా చూసాను. అరే ఎంతవరకు డిగ్రీ నుంచి మొదలైంది అనుకుంటే ఇప్పుడు 10th నుంచి మొదలైందా అనిపించింది. ఏదో డిగ్రీ లెవెల్లో ఏదో లవ్లు అది ఇది అంటారు, అదంతా పోయి 10th నుంచి స్టార్ట్ అయిందా. కొన్ని సినిమాలు చూసేటప్పుడు భయం వేస్తుంది. మీరేమనుకుంటారంటే తర్వాత కంక్లూజన్ ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్ ఎప్పుడు కూడా హ్యాపీ మూమెంట్ లోనే ఎండ్ అయిపోతుంది కాబట్టి లైఫ్ కూడా అలాగే అవుతుంది అనుకుంటారు. 2.5 గంటల సినిమా 100 సంవత్సరాల జీవితంతో కంపేర్ చేసుకోలేం. ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సినిమాలో పుడతాడు, పెద్దోడవుతాడు, లవ్ చేస్తాడు, తండ్రులు తింటాడు, ఫైటింగ్ చేస్తాడు, ఎవరినో సేవ్ చేస్తాడు, అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు, అయిపోయింది సినిమా అక్కడితో కట్. ఇదంతా జరగడానికి నీకు 70 సంవత్సరాలు పడుతుంది. కనీసం పోనీ నువ్వు పెళ్లి చేసుకునే వయసు 30 సంవత్సరాలు పడుతుంది. ఈ 30 సంవత్సరాల్లో మన తిండి ఏంటి, మన గొడవ ఏంటి, మన ఉద్యోగం ఏంటి, మన చదువు ఏంటి, మన అమ్మ ఏంటి, మన నాన్న ఏంటి, మన చెల్లి ఏంటి, ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు చిన్న పిల్లలు మనం అనుకోవచ్చు, అమ్మ మేము అంత అనాలిసిస్ చేసుకోలేకపోతున్నాం. నో, మీరు చాలా బాగా అనాలిసిస్ చేయగలరు, చాలా బాగా. ఇందాక నేను చాలా మందిని అబ్బాయి భాగవతుల అబ్బాయి మాట్లాడాడు ఇందాక, ఒక బ్లైండ్ అబ్బాయి అక్కడ నేను చెప్పకూడదు ఎందుకు పర్టికులర్ గా నేను మెన్షన్ చేస్తున్నానంటే దట్ పర్సన్ గురించి. అంటే అన్ని అవయవాలు శుభ్రంగా పనిచేస్తున్న మనమే ఒక పని చేయాలంటే కాసేపు ఆలోచన చేసుకోవాలి. ప్రపంచమే కనిపించిన పిల్లోడు కూడా బయటకు వచ్చి ఇది ప్రపంచంలో జరుగుతుంది, నేను ఇచ్చే నా సర్వీస్ ఇది అని చెప్పి అబ్బాయి చెప్పే పరిస్థితి కూడా మనందరం కూడా అనిల్ కదా, ఎస్ దట్ అనిల్ కుమార్ అని, అది కూడా మనం అప్రిషియేట్ చేయాలి. మీలో చాలా మంది ఆ భాగవతుల అబ్బాయి మాట్లాడేటప్పుడు కూడా తనలో ఉన్న బ్యాలెన్సింగ్, నాకు రాహుల్ మాట్లాడేటప్పుడు క్వశ్చనింగ్, ఆ వెనకాల ఒక అబ్బాయి మాట్లాడేటప్పుడు తన సజెషనింగ్, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు నేను మైక్ ఇచ్చానంటే మీరు ఎంత బాగా మాట్లాడతారంటే పర్ఫెక్ట్ వేలో ప్రాక్టికల్ గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉంటారు. అటువంటిది మన సిచ్యువేషన్ ని, మన డిసిప్లిన్ ని మనం ఎంత కంట్రోల్ చేసుకోవాలి. నేను అపోజిషన్ లో ఉండేటప్పుడు కూడా చాలా ఇష్యూస్ లో నాకు ఇలా వస్తున్నప్పుడు నేను ఇప్పుడు మీ శాఖ మంత్రి, మీ విద్యాశాఖ మంత్రి